మహాభారతంలో పాండవుల అరణ్యవాసం అదొక పెద్ద కథ. అందులో ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది వాళ్ళు ఎలా బ్రతికారు అన్నదే కాదు, ఊహించని స్నేహాలెలా ఏర్పడ్డాయి, వాళ్లలోనే దాగి ఉన్న శక్తి ఎలా బయటపడింది అన్నది కూడా చాలా ముఖ్యం. కౌరవుల కుట్ర నుంచి తప్పించుకుని పాండవులు అడవిలోకొచ్చేశారు కదా. మరి ఆ తర్వాతేమైంది? వాళ్ల ప్రయాణం ఎలా సాగింది చూద్దాం. అడవిలో వాళ్లకి హిడింబి తారసపడింది కదా. ఆ హిడింబి తనే ఒక రాక్షసి అయిన పాండవుల వైపు నిల్చింది. ఆమె సహాయంతోనే వాళ్లు తాత్కాలికంగా ఉండటానికి ఒక సురక్షితమైన చోటును వెతుక్కున్నారు. అయితే వాళ్లు కనుక్కున్న ఆ ఆశ్రమేమేదో మామూలుదిగాదు. అదొక మాయ ఆశ్రమం. అక్కడొక చెట్టు ఉందట. అది ఎండ, వాన, చలి ఇలాంటివేవీ వాళ్లమీద పడకుండా కాపాడుతుంది. అంతేనా, అక్కడున్న సరస్సులో నీళ్లు తాగితే చాలు ఆకలి, దప్పిక రెండూ తీరిపోతాయి. ఎందుకంటే అది సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఒక ఋషికిచ్చిన వరం. అలా వాళ్లు కొన్నాళ్లు ప్రశాంతంగా గడిపారు. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. వాళ్ల జీవితాల్లోకి సాక్షాత్తు వేదవ్యాసులువారొచ్చారు. ఆయన రాకతో వాళ్ల జీవితం ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైన మలుపు తీసుకుంది. వ్యాసులవారు చెప్పింది చాలా క్లియర్గా ఉంది, కానీ చాలా కఠినంగా కూడా ఉంది. మీరు మీ రాజరీకాన్ని, మీ గుర్తింపుని పూర్తిగా మర్చిపోవాలి. ఇక్కడికి దగ్గరలో ఉన్న బ్రాహ్మణ గ్రామానికి వెళ్ళండి. అక్కడ మారువేషంలో భిక్షాటన చేస్తూ జీవించండి. ఇప్పుడు పడే కష్టాలే మీకు రేపు గొప్ప సంతోషాన్నిస్తాయి అని చెప్పారు. అంటే రాజులుగా బతికిన వాళ్లని ఇప్పుడు భిక్షాటన చేయమంటున్నారు. ఇదే వాళ్ల భవిష్యత్తుకు మంచిదని ఆయన మాట. సో ఇక వాళ్ల కొత్త జీవితం మొదలైంది. బ్రాహ్మణుల వేషం వేసుకోవాలి, అగ్రహారం అనే గ్రామానికి వెళ్ళాలి, అక్కడ భిక్షాటనతో బతకాలి. అసలు వాళ్లు కలలో కూడా ఊహించని జీవితం ఇది. ఇది వాళ్ల కథలో ఒక చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. సరే, వ్యాసులవారి ఆజ్ఞ ప్రకారం వీళ్లు అగ్రహారం వైపు బయల్దేరారు. ఈ ప్రయాణం చాలా రోజులు సాగింది. దాదాపు 9 నెలలు పట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలోనే ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే భీముడికి, హిడింబికి ఒక కొడుకు పుట్టాడు. ఈ అబ్బాయి పుట్టుక చాలా విశేషమైనది. ఎందుకంటే తండ్రి భీముడు అపారమైన బలశాలి అయిన మానవుడు. తల్లి హిడింబి మాయాశక్తులున్న ఒక రాక్షసి. సో మానవ బలం, రాక్షస మాయాశక్తి ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో అలా పుట్టాడు ఆ బాలుడు. అతనికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. అతను కేవలం ఒక నర రాక్షసుడు మాత్రమే కాదు, తండ్రి నుంచి ఆ అద్భుతమైన బలాన్ని, తల్లి నుంచి ఆ మాయాశక్తుల్ని రెండింటినీ పునికిపుచ్చుకొని పుట్టాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఘటోత్కచుడు మామూలు పిల్లల్లా పుట్టలేదు. పుట్టగానే ఒక పెరిగిన యువకుడిలా ఉన్నాడు. అంతేకాదు, పుట్టుకతోనే వేదాలు, శాస్త్రాలు అన్నీ తెలుసు. మాయలు, భ్రమలు కల్పించడంలో అయితే తిరుగేలేదు. పుట్టిన వెంటనే లేచి నిలబడి తల్లిదండ్రులకి, పాండవులందరికీ నమస్కారం కూడా చేశాడు. చూసారా ఎంతటి అద్భుతమైన వారసత్వమో! అయితే ఎంత తొందరగా పుట్టాడో అంతే తొందరగా వెళ్ళిపోయాడు కూడా. నేను నా ప్రజలకు నాయకుడుగా మారాలి, దానికోసం తపస్సు చేసుకోటానికి వెళ్తున్నాను అని చెప్పాడు. కాని వెళ్తూ వెళ్తూ ఒక మాట ఇచ్చాడు. తండ్రి, మీకు ఎప్పుడు అవసరమొచ్చినా నన్ను తలుచుకోండి చాలు, క్షణాల్లో మీ ముందు వాలిపోతాను అని చెప్పి మాయమైపోయాడు. సరే, ఘటోత్కచుడు వెళ్ళిపోయాడు. పాండవులు మొత్తానికి అగ్రహారం చేరుకుని ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం తీసుకుని భిక్షాటనతో జీవిస్తున్నారు. అంతా మామూలుగానే ఉంది అనుకుంటున్న టైంలో ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్య గురించి వాళ్లకు తెలిసింది. ఆ సమస్య పేరు బకాసురుడు. వాడొక భయంకరమైన రాక్షసుడు. ప్రతిరోజూ ఆ ఊరి నుంచి ఒక బండి నిండా ఆహారం, దాంతోపాటు ఒక మనిషి వాడికి ఆహారంగా వెళ్లాలట. వినడానికే చాలా దారుణంగా ఉంది కదూ. ఇంకా దారుణమేంటంటే ఆ రోజు పాండవులకు ఆశ్రయమిచ్చిన ఆ బ్రాహ్మణుడి కుటుంబం వంతొచ్చింది. వాళ్ళింట్లోంచి ఒకరు బకాసురుడికి ఆహారంగా వెళ్ళాలి. ఇక ఆ ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు. ఏం చేయాలో ఎవరికీ తోచట్లేదు. అప్పుడే కుంతీదేవి ముందుకొచ్చి ఒక మాట చెప్పింది. మీరు బాధపడకండి, మీ బదులుగా నా కొడుకుల్లో ఒకడైన భీముడు ఈ ఆహారాన్ని తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు అని చెప్పింది.
ఆ మాట వినగానే ఆ బ్రాహ్మణుడి కుటుంబానికి నోట మాట రాలేదు. తమని కాపాడ్డానికి వీళ్లు ప్రాణాలు పణంగా పెడతామంటున్నారేంటని ఆశ్చర్యపోయారు. సరే, భీముడు వెళ్లడానికి ఒప్పుకున్నాడు. కాని ఇంతటి భయంకరమైన రాక్షసుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు భీముడికి ఏమనిపించుంటుంది? భయమా లేక కర్తవ్యమా? కాని భీముణ్ణి ఉత్తేజపరిచిన విషయం వేరే ఉంది. అది చాలా చాలా సింపుల్. అదేంటంటే ఆ విందు. అవును, నిజంగా ఆ రాక్షసుడి కోసం తయారుచేసిన బండి నిండా అన్నం, గారెలు, బూరెలు, అరిసెలు, పులిహోర. ఆ భోజనం చూసి భీముడు తెగ సంబరపడిపోయాడు. అయితే ధర్మరాజు మిగతావాళ్లు కొంచెం కంగారుపడ్డారు. అమ్మా, ఇది కరెక్టేనా? భీముణ్ణి పంపడం ఎంతవరకు సురక్షితం అని అడిగారు. అప్పుడు కుంతి వాళ్ళకి ధైర్యం చెప్పింది. మీరేం కంగారుపడకండి. భీముడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నా చేతిలోంచి జారి ఒక పెద్ద బండమీద పడ్డాడు. వాడు పడితే ఆ బండే మొక్కలైపోయింది. అలాంటి వాడికి ఈ రాక్షసుడొక లెక్క అని చెప్పి వాళ్ళ నిశ్చింతగా ఉంచింది. సరే, భీముడు ఆ బండిని తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆ వాసనలకి, ఆ రుచులకి ఇక తన ఆకలిని అస్సలూ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బండిని ఒకచోట ఆపి ఆ రాక్షసుడి కోసం తెచ్చిన ఆహారం మొత్తాన్ని ప్రశాంతంగా తనే తినేశాడు. ఇక ఖాళీ బండితో రాక్షసుడి గుహ దగ్గరకు వెళ్లాడు. ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడికి ఖాళీ బండిని చూసేసరికి ఇంకేముంది, కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి భీముడు బకాసురుడిని చంపి ఆ గ్రామాన్ని ఆ పీడనుంచి విడిపించాడు. ఊరి జనాలు తమని కాపాడిన ఆ బ్రాహ్మణ యువకుడిని ఎంతగానో మెచ్చుకున్నారు. కాని వాళ్ళకి తెలీదు, తమ మధ్య ఉన్నది ఒక మామూలు బ్రాహ్మణుడు కాదు, ఒక వీర రాజకుమారుడని. బకాసురుడి కథ ముగిసింది. గ్రామమంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి టైంలో కొంతమంది యాత్రికుల ద్వారా వాళ్లకొక కొత్త విషయం తెలిసింది. పక్కనే ఉన్న పాంచాల రాజ్యంలో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతోందట. ఇక ఆ మాట వినగానే మళ్ళీ అందరికంటే ముందు భీముడి కళ్ళు మెరిశాయి. ఎందుకో మనం ఊహించొచ్చు. ఆ యాత్రికులు చెప్పేదాన్ని బట్టి పాంచాల రాజకుమారి ద్రౌపదికి స్వయంవరం జరుగుతోంది. ఆ వేడుకకు వచ్చిన బ్రాహ్మణులకు బోలెడన్ని దానధర్మాలు, కానుకలు ఇస్తున్నారట. ముఖ్యంగా పంచభక్ష్య పరమాణాలతో రోజూ ఘనమైన విందు భోజనం పెడుతున్నారని తెలిసింది. ఇక భీముడికి ఆ మాట వినగానే ఆగలేకపోయాడు. అన్నయ్యా, మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అని ధర్మరాజుని, మిగతా వాళ్లని ఒప్పించేశాడు. అలా పాండవులు పాంచాల రాజ్యానికి బయలుదేరారు. ఇప్పటిదాకా ఒక రాక్షసుడితో రహస్యంగా యుద్ధం చేసినవాళ్లు ఇప్పుడు ఎంతోమంది రాజులు, యోధులు ఉండే ఒక బహిరంగ సభకు వెళ్తున్నారు. ఈ ఒక్క ప్రయాణం వాళ్ల జీవితాల్ని, వాళ్ల భవిష్యత్తుని శాశ్వతంగా మార్చేస్తుందని బహుశా వాళ్లు కూడా ఊహించుండరు. మరి ఆ స్వయంవరంలో ఏం జరిగింది? మారువేషంలో ఉన్న పాండవుల కథ ఏ మలుపు తీసుకుంది?